అమెరికాకు చైనా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అమెరికా నిర్ణయంపై డ్రాగన్ కంట్రీ తీవ్రంగా స్పందించింది. ఇరాన్తో ద్వైపాక్షిక సంబంధాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించింది. తమ వాణిజ్య ప్రయోజనాలకు విఘాతం కలిగించవద్దని హెచ్చరిస్తోంది. హర్ముజు జలసంధి ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ఇరాన్కు సంబంధించిన షిప్పింగ్పై అమెరికా నౌకాదళ దిగ్బంధనం ప్రారంభమైన నేపథ్యంలో ప్రపంచ చమురు సరఫరాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ప్రపంచ చమురు రవాణాలో సుమారు 20% ఈ జలసంధి ద్వారానే జరుగుతుండగా ఇప్పుడు ఈ మార్గం అంతరాయం కలగటం గ్లోబల్ మార్కెట్ను ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా ప్రపంచంలోనే అతిపెద్ద క్రూడ్ ఆయిల్ దిగుమతి దేశమైన చైనాపై ఈ పరిణామం తక్షణ ప్రభావం చూపుతోంది. చైనా దిగుమతి చేసుకునే చమురులో దాదాపు 45 నుంచి 50% వరకు హర్ముజ్ మార్గం ద్వారానే వస్తోంది. అలాగే చైనా దిగుమతి చేసుకునే ఎల్ఎన్జీలో సుమారు 30% కూడా ఇదే మార్గం మీద ఆధారపడుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో చైనా దౌత్యపరంగా ఉద్రిక్తత తగ్గించాలని కోరుతోంది. హర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానం అవసరమని పేర్కొంది. అమెరికా దిగ్బంధనానికి గానీ ఇరాన్ ఆంక్షలకు గానీ చైనా బహిర్గంగంగా మద్దతు ఇవ్వలేదు. రెండు దేశాల మధ్య చర్చల ద్వారానే సమస్య పరిష్కారం కావాలని కోరుతుంది. ఈ అంశం అమెరికా చైనా నాయకుల మధ్య జరిగే భేటీల్లో కీలకంగా మారే అవకాశం ఉంది. హర్ముజ్ జలసంధి తెరుచుకుంటుందా లేక ప్రపంచ ఇంధన సంక్షోభం మరింత ముదురుతుందా అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.